జగన్మోహన్ రెడ్డి గారి పైన ద్వేషంతో, ఈర్ష్యతోటి ఇక ఏమీ చేయలేము, మళ్ళీ మా రాజ్యం ఎప్పుడు వస్తుంది, మేము పరిపాలనలోకి ఎప్పుడు వస్తామనే ఆలోచన ఎక్కువైపోయి రాత్రి నిద్రలు పట్టక కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన, ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన, ఇంకా చెప్పాలంటే దేవుళ్ళ పైన కూడా రాళ్ళేయటం మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అశ్విని దత్ ఈ మధ్య తిరుపతిలో అసలు భ్రష్టు పట్టించారు. అసలు తిరుమల దేవస్థానంకున్న పేరు ప్రఖ్యాతులన్నీ పోగొట్టారు. అక్కడ కనీసం ఏ సౌకర్యం లేదు. అక్కడ కనీసం ప్రజలు తిరగడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. అన్యాయం చేస్తున్నారు. ప్రజలకు అసలు ఏమీ సౌకర్యాలు లేకుండా చేసేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1000 కాళ్ళ మండపం కూల్చేస్తే ఆగమ శాస్త్రం ప్రకారం కూల్చేసినా కూడా అట్లా జరగలేదన్నప్పుడు తండ్రి అలా చేశాడు, కొడుకు వచ్చేసి అంతకాడికి ఇంకా ప్రతిష్ట దిగజార్చేశాడు అని చెప్పి ఈ మధ్యకాలంలో మన అశ్విని దత్ ఎవరైతే బాగా మాట్లాడాడు, ఆ అశ్విని దత్ మాట్లాడాక ఎంతమంది ఎన్ని విధాలుగా కౌంటర్ ఇచ్చినా అశ్విని దత్కి ఉపయోగం లేదు. గతంలో సుజనా చౌదరి అనే వ్యక్తి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీలో సుజనా చౌదరి అనేదే ఒకనొక టైంలో బాగా ప్రసిద్ధి చెందింది. సుజనా చౌదరికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ఫండింగ్ అవ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు తర్వాత ఏ విషయమైనా సుజనా చౌదరికి తెలియకుండా ఎప్పుడు జరిగేది కాదు. అటువంటి సుజనా చౌదరి కూడా టీటీడీ దేవస్థానం చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తుంది, బాగా నడుపుతున్నారు. టీటీడీ ఇప్పుడు ఏదైతే బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ టీటీడీ గతంలో కంటే ఇంకా మెరుగ్గా రూపకల్పన చేశారు వాళ్ళ ఏదైతే విధి విధానాలు అని చెప్పి సుజనా చౌదరి కూడా పొగిడారు. అయినా కూడా మన అశ్విని దత్ కళ్ళు కనపడిన కబోదిలాగా అసలు ఏది పడితే అది మాట్లాడుతూ అసలు ఆవేశంతో ఊగిపోయి ఎక్కడ ఏమైపోతాడో ఆ ఆవేశంలో కంటికి కూడా కనపడకుండా ఎటైనా వెళ్ళిపోతాడేమో అంటే ఎటైనా అర్థం చేసుకుని అట్లా తయారైపోయాడు. చివరికి ఏ విధంగా ఎవరు కౌంటర్ ఇవ్వాలి అయ్యిందంటే సరైన వ్యక్తి ఒక వ్యక్తి వచ్చాడు. అతనే టీటీడీ బోర్డ్ మాజీ చైర్మన్ టి సుబ్బరామరెడ్డి గారు. ఇక చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, ఇంకా చెప్పాలంటే వ్యాపార దిగ్గజం. ఇంకా సినిమాలో ఎవరికైనా అవార్డు టీఎస్ఆర్ అవార్డు రూపాన ఇంకా అశ్విని దత్ కంటే ఇంకా ఈయనకే ఎక్కువ ఆత్మ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ఎవరైతే ఆ చుట్టుపక్కల సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని ఓటింగ్ వేయరా బాబు అని చెప్పి అశ్విని దత్ నో పక్క టీఎస్ఆర్ నో పక్క పెడితే టీఎస్ఆర్కి ఓటేసే తట్టుంటాడు. ఎందుకంటే అంత మంచి వ్యక్తి, అంత అసలు సౌమ్యుడు. ఇంకా అతను చెప్పాలంటే ఏది ఏలు పెట్టి గెలుక్కొని వాసన చూసుకునే వ్యక్తి కాదు అశ్విని దత్ లాగా. కులపిచ్చి ఎక్కువ లేనటువంటి వ్యక్తి. ఇతనిలాగా అతనికి పోలికలు చెప్పాలని చాలా తేడా. ఇంకా చెప్పాలని నాగార్జున సాగర్ డ్యామ్ కూడా కాంట్రాక్టర్ ఇల్లే. అప్పట్లో వాళ్ళ మాంగారు సినిమా ఇండస్ట్రీలో అశ్విని దత్ రాకముందు ఎన్టీ రామారావు గారి టైంలోనే పెద్ద స్టార్ కమెడియన్ ఎవరైతే రమణారెడ్డి గారు, అటువంటి ఫ్యామిలీ. మన అశ్విని దత్ ఎంత ఆయన ముందు ఎంత మాట్లాడినా ఎంత అది. అటువంటి అశ్విని దత్ని చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను అనేటట్టుగా మాట్లాడాడు. అది ఆయన బహిరంగంగా అలా మాట్లాడు, కానీ ఆయన మాటలని విశ్లేషించుకున్న వాళ్ళు ఈ విధంగా విశ్లేషించుకోవచ్చు. ఆయన ఏమన్నాడంటే టిఎస్ఆర్ గారు, ఎవరైనా టీటీడీ పాలక మండలి సభ్యులు ఈ మధ్యకాలంలో చూస్తే అన్యాయానికి తావు లేకుండా ముందు భక్తులకే, పూర్తి విశ్వాసం కలిగిన భక్తులకి ముందు అవకాశం ఇస్తూ ఉన్నారు. విఐపి బ్రేక్ దర్శనాలకు లేకపోతే ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. ఉచిత దర్శనాలు ఎక్కువ ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది బాగుంది ఈ కల్చరు. ఇక టీటీడీ పైన అంటావా రాళ్ళు వేస్తానే ఉంటారు. అది గిట్టనోళ్ళు, ప్రభుత్వం మీద గిట్టనోళ్ళు, లేకపోతే మనుషుల మీద గిట్టనోళ్ళు ఎవరో ఒకరు రాళ్ళు వేస్తానే ఉంటారు. వైవి సుబ్బారెడ్డి గారిది, ధర్మారెడ్డి గారి పర్యవేక్షణలో టీటీడీ బాగా ఇంకా పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇది ఆయన వర్షన్. ఇక మరి దీని మీద మన అశ్విని దత్ దేవుడి మీద మత రాజకీయాలు చేసే ఒక లోఫర్ లాంటి అశ్విని దత్ ఏమంటాడో చూద్దాం. దేవుడి మీద రాజకీయాలు చేసేవాళ్ళు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అది కూడా ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మధ్య బాగా ఎక్కువైపోయారు. మొన్నదాకా పవన్ కళ్యాణ్ బాగా ఎక్కువైపోయారు. బీజేపీ వాళ్ళు అంటే ఉత్తరాదిని చేస్తారు కానీ దక్షిణాది పెద్ద ఊపు లేదు వాళ్ళకి. అది దేవుడి మీద రాజకీయాలు చేయాలంటే ఈ బ్యాచ్ ఏదైనా కొంతమంది వెధవలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. వాళ్ళని వెధవలే అనాలి. దేవుడు అనేది ఒక మతానికి సంబంధించిన వ్యక్తితో లేకపోతే ఇంకోటి కాదు. ప్రతి ఒక్కరు మనసులో అందరు దేవుళ్ళు ఒకడే అనే భావంతో ఈ మధ్యకాలంలో మెలుగుతూ ఉన్నాం. ఆ భావాన్ని తొలగించి ఇదిగో ఈ మతం, ఈ కులం, ఇది అని చెప్పి వేరు చేసి మాట్లాడేటువంటి పూర్వంబోకులు ఉన్నంతకాలం మనం సామాన్యులైన లేకపోతే
ఎవరైనా తెలివితేటలు ఉన్న వాళ్ళైనా లేకపోతే బాగా సంపాదించుకున్న వాళ్ళైనా కానీ ఆ ద్వేషాన్ని మనసులోకి ఎక్కించుకొని ఇంకొకరిని ఆ ద్వేషాన్ని రుద్దటం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కానీ ఆ అశ్విన్ దత్ క్షమాపణ అనేది కోరితే పద్ధతిగా ఉంటుంది. అయ్యా జరిగింది దేవుడి విషయంలో కాదయ్యా, అది నా వ్యక్తిగత అభిప్రాయం అయ్యా అని చెప్పకుండా పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ఏదో ఒక సమూహం అభిప్రాయం అన్నట్టు బయటకు వచ్చి అయిపోయింది అంతా అయిపోయింది, రుద్దేశారు. అసలు చంద్రబాబు నాయుడు ఉంటే బంగారం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే తిరుపతిలో ఏసీలు పెట్టించాడు. ఇంకా వీధికి చంద్రబాబు నాయుడు అయితే ప్రతి ఇంట్లో ఎక్కర్లేని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఇంటికి వెంకటేశ్వర స్వామి రోజు ఆశీస్సులు పంపించేలా చంద్రబాబు నాయుడు అందరికి పంపిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి కాళ్ళ కింద కూర్చొని రోజు ఆయన దండం పెట్టుకొని తర్వాత ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టేవాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ పట్టుకొని చెప్పులు లేకుండా కూడా నడవలేడు, చెప్పులు వేసుకొని నడుస్తాడు. అటువంటి నీచమైన చంద్రబాబు నాయుడు రోజు వెంకటేశ్వర స్వామి పాదాల చెంతం కూర్చొని నేను వెంకటేశ్వర స్వామి భక్తుల్ని, ఆయన తోడుగా మేమందరం కూడా భక్తులు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు? రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి మిగిలిన వాళ్ళు ఎవరు? చాలా మంది వెంకటేశ్వర స్వామికి భక్తులే, నువ్వు ఒక్కడివే కాదు. ఇంకా చెప్పాలంటే ఆ మురళీమోహన్ చెప్పినట్టు వెంకన్న చౌదరి అనాలా? చెప్పండి అశ్విన్ దత్ గారు, అయిపోయిన టాపిక్కే ఇది. కానీ మీలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టినట్టు ఇంకా మీరు చెప్పొచ్చు టీఎస్ఆర్ అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాడు ఇదని. ఆయన ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు వ్యతిరేకమే. మీకు తెలుసో తెలీదో టీఎస్ఆర్కి టీటీడీ చైర్మన్ పదవి వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు వద్దని అనింది. అయినా కానీ ఆయన పలుకుబడి ఉపయోగించి ఆ టైంలో తెచ్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే నెల్లూరు ఉప ఎన్నికల సభలో ఏదైతే 2012లో జరిగిన బై ఎలక్షన్లో ఆయన టి సుబ్బరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిల్చున్నారు. ఇది ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి బాగా లాయలిస్ట్. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫ్యామిలీ కానీ అది కానీ ఆయన ఏంది రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్గా ఎప్పుడూ లేడు. అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బహిరంగంగా ఎప్పుడు సపోర్ట్ లేడు. అటువంటి ఆయన కూడా నిజం మాట్లాడుతూ నిజాయితీగా ఉంటూ ఉన్నాడు. ఎటువంటి పలుకుబడి సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దగ్గర తప్పితే బయట కూడా పెద్దగా మీ గురించి చర్చకు రాని మాటలు ఎన్నో ఉంటాయి. అటువంటి మీరే పనికి మాలిన వ్యక్తిత్వంలో ఇంకా దిగజారిపోతూ పనికిమాలినోళ్ళలాగా నిలుస్తూ చరిత్రలో ఒక పనికిమాలినోడు ఉండేవాడు సినిమా ఇండస్ట్రీలో. ఆ పనికిమాలినోడు సినిమా ఇండస్ట్రీ పేరుని చెప్పి ఊరు పేరు లేని ఏ పెడితే అలిగేషన్ చేస్తూ పనికిమాలిన వ్యవహారం చేస్తూ ఉంటాడు అని చెప్పి చరిత్రలో అశ్విన్ దత్ అనే ఒక వెధవ, ఒక పనికిమాలిన నీచుడు ఉండేవాడని ప్రజలు అనుకునేలా చేసుకుంటాను. ఎందుకంటే నీ సినిమా పేర్లు అప్పుడప్పుడు వస్తాయి కాబట్టి అందుకని నీ పేరు కొద్ది గొప్ప వినపడుద్ది. లేదా తీసావు కాబట్టి 4-5 మంచి సినిమాలు అంతే తప్పితే నీ నుంచి ఏది ఉపయోగం లేదు ప్రజలకు.